లోపల వారు హృదయపూర్వకంగా ఉండకపోవడాన్ని బట్టి వాళ్ళకి క్రోధము, ద్వేషము, ఈర్ష్య ఎక్కువ ఉంటుంది. దేవుడు హృదయంలో కలిగిన వారికి హృదయం ఎప్పుడు కూడా రోజు కడగబడుతుంది. ఎవ్రీడే వాళ్ళ హృదయంలో పగ, ప్రతీకారాలు ఏమీ ఉండవు. దేవుని బిడ్డలారా చూడండి. కానీ ఎవరి హృదయంలో వేషధారణ ఉంటుందో, సరిగా దేవుడి యొక్క భక్తి వారిలో ఉండదో, వారి జీవితంలో కలుగుతున్న బాధల్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాక్షాత్తు దేవుడి మీద కోపం పెట్టుకుంటారంట. వాళ్ళు సృష్టించిన సృష్టికర్త నీకు ఏదైనా పరిస్థితుల్లో నుంచి, బాధల్లోంచి నడిపిస్తే ఎలా స్పందిస్తున్నావు నువ్వు? కోపం వచ్చేస్తుందా? ఊరకని దేవుడు నాకు ఎందుకు చేయాలి, ఎలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలనుకుంటున్నావా? ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద బతుకుతున్నావు. ఆయన సృష్టించినోడు, నువ్వు సృష్టించబడిన కోటాను కోట్ల మందిలో నువ్వు ఒక్కడు. అదేం కాదు. గమనించిన ఆయన అంటాడు, నా దృష్టికి ఈ జనమంతా ఒక తక్కెడులో తూకం తూసేటప్పుడు ఆ తక్కెడులో దుమ్ము కనబడదు. కానీ దేవుడేమన్నాడంటే, నా దృష్టికి జనులు తక్కడలో కనబడకుండా ఉన్న దుమ్ములా ఉన్నారు. అది మన స్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని దగ్గర చక్కగా మనం వ్యవహరించాలి. చూడండి, ఎవరైతే హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నారో ఆ భక్తి చేసే హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడంట. సరిగా భక్తి చేయలేనటువంటి కయ్యను అర్పణను అంగీకరించలేదంట. నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా, ముందు నిన్ను అంగీకరించాలి దేవుడు, ఆ తర్వాత నీ ప్రార్థన. ఇప్పుడు దేవుడు అంట ఇద్దరు అన్నదమ్ముల అర్పణలో తమ్ముడైన హేబేలు అర్పణ అతని యొక్క భక్తిని బట్టి అంగీకరిస్తే అన్నయ్యకి కోపం వచ్చేసింది. ఎవరి మీద? దేవుడి మీద కోపం వచ్చింది, తమ్ముడి మీద కోపం వచ్చేసింది. నా అర్పణను అంగీకరించకుండా నీ అర్పణ అంగీకరించాడు దేవుడని ఈర్ష్య, కోపము, ఈర్ష్య. దేవుని బిడ్డలారా, అతని తమ్ముడంటే ఓర్వలేక ఈర్ష్యతో పగబెట్టుకుని తన తమ్ముణ్ణి చంపేశాడు. ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యేనో ఏంటి నువ్వు చేసిన పని? నీ తమ్ముడైనటువంటి హేబేలుని ఎందుకు అతన్నంట దేవుని సముఖంలో నుంచి నెట్టివేశాడు. అతడంట దేశ దిమ్మరైపోయాడు. ప్రతిదానికి కోపం వచ్చేస్తుందా? వాళ్ళ మీద కోపము, వీళ్ళ మీద కోపము, దేవుడి మీద కోపము. దేవుని మీద ప్రతిదానికి కోపం వచ్చేస్తుందా? ఇది నీ జీవితానికి చాలా ప్రమాదకరం.